సామెతలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పగటికల. చంద్రబాబు నాయుడు గారికి యావజ్జీవ శిక్ష పడుతుంది. ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కలగంటానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా, ఊహించుకోవటానికైనా ఒక అర్థం ఉండాలి కదా, బుర్ర ఒకటి అంటూ ఉండాలి కదా. 11 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్ వేసింది మీ మీద. దీస్ ఆర్ ఆల్ ది ఛార్జ్షీట్స్. 11 ఛార్జ్షీట్స్ 11 ఛార్జ్షీట్ laid by CBI against you, different sections of law. ఎప్పుడు వేశారు? 12 ఏళ్ల క్రితం వేశారు. 13 ఏళ్ల క్రితం 2012లో. 2012 అంటే 12 ఏళ్ల క్రితం ఛార్జ్షీట్లు వేశారు. ఆల్ ది ఛార్జ్షీట్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఆన్ ఫైల్. కోర్టు ఛార్జ్షీట్లన్నీ పరిగణలోకి తీసుకుంది మీ మీద. ఛార్జ్షీట్లు సాక్ష్యాలన్నీ కూడా సమర్పించడం జరిగింది సిబిఐ. మీ క్విడ్ ప్రోకో అడుగడుగున ప్రూవ్ చేయటం జరిగింది సాక్ష్యాధారాలతో సహా. అటు మీ నాన్నగారు ముఖ్యమంత్రిత్వంలో లబ్ధి పొందుతారు, లబ్ధి పొందిన వాళ్ళందరూ మీ కంపెనీలో పెట్టుబడి పెడతారు. సింపుల్ ఇది. దట్ ఈస్ క్విడ్ ప్రోకో. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫలానా వ్యాపారస్తులందరికీ, పారిశ్రామికవేత్తలకి, పెద్ద పెద్ద బడా వ్యక్తులకి లబ్ధి చేకూరుస్తారు ప్రభుత్వ పరంగా. ఆ లబ్ధి పొందిన వ్యక్తులు మీ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. అది ప్రూవ్ అయింది. ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి మీ నాన్న తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పనుల వల్ల లబ్ధి పొందారు మీరు. ఈ రకంగా అది ప్రూవ్ అయింది కనుక మీకు ఎన్ని జన్మల శిక్ష వేయాలి? ఈ 11 కేసుల్లో వచ్చి నేర విచారణ జరిగి కోర్టులో ట్రయల్ జరిగి శిక్ష వేస్తే ఎన్ని జన్మలు వేయాలి మీకు? జన్మలు రాబోయే జన్మలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శిక్షలు వేస్తూ పోవాలి. రాబోయే 5-6 జన్మలకి ఈయన జైల్లోనే ఉండాలి. నాట్ ఓన్లీ దిస్ జన్మ, ఈ జన్మ ఒక్కటే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా పనిచేసి రేపొద్దున ఈయన కాదు, ఈ జన్మే కాదు, వచ్చే జన్మ, ఆపై జన్మకు కూడా శిక్షలు పడాలి. మీ పగటి కళ చంద్రబాబు గారికి చంద్రబాబు గారి దాంట్లో ఒక్క కేసులో కూడా ఛార్జ్షీట్ వేయలేదు. ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారి మీద రిజిస్టర్ చేసిన నిన్న 3 కేసుల్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఆ కేసులో ఎక్కడా ఛార్జ్షీట్ వేయలేదు. పోలీస్ అధికారులని చీకొట్టింది కోర్టు, సిఐడి అధికారులని చీకొట్టింది కోర్టు. దట్ ఆల్సో విల్ టెల్ యూ. కోర్టు జడ్జిమెంట్లో తీర్పులో న్యాయస్థానం పేర్కొన్న అంశం, అరెస్టు చేసే అధికారాలు ఉంటే సరిపోదు పోలీసులకు. పోలీసులు అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. కేవలం ఉత్తుత్తి ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయకూడదు. సరైన దర్యాప్తు చేసి ఆరోపణలకు ఆధారం ఉంటేనే ముందుకు పోవాలి. హడావుడిగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతావి చూసుకుందాంలే అనే ధోరణి బాధ్యత లేని దురుద్దేశం గల పోలీసు అధికారులకు అలవాటైపోయింది. ఆ చెంప ఈ చెంప వాయించారు జడ్జి గారు. ఎవరిని? ఈ కేసులు చంద్రబాబు గారి మీద కేసులు దర్యాప్తు చేసిన అధికారుల్ని. ఇది వర్లరామయ్య అన్న మాట కాదు, సాక్షాత్తు జడ్జి గారు కామెంట్. ఇది జడ్జిమెంట్లో ఆయన చేసిన కామెంట్. ఇది ఉత్తుగా ఏదో అరెస్ట్ చూపించి సాక్ష్యాల తర్వాత అదే కదా మీ బతుకు. సిఐడి బతుకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని పోలీస్ అధికారులుగా మీ ఉనికినే కోల్పోయింది సిఐడి. నేను పోలీస్ అధికారిని, నేను దర్యాప్తు చేస్తాను, దర్యాప్తు అధికారిని అనే ఉనికిని కోల్పోయింది సిఐడి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి మాటలని. ఎంత పరువుదండగా తెలుసు. ఇదే గతంలో అయితే, మేము పోలీసులో పనిచేసిన కాలంలో అయితే ఆ సిఐడి డిఎస్పీ అతను ఎవరో ఉన్నారు, అతని పేరు మొన్నటి తెలుసు, అతని పేరు ఇన్వెస్టిగేట్ చేశారు. అతను సస్పెండ్ చేయాలా? ఈ 3 కేసుల్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేయాలి. వాళ్ళని సిఐడి ఆఫీసర్ సస్పెండ్ చేయాలి, 3 ఈ కేసు నువ్వు కలగంటావా?
నువ్వు ప్రచారం చేస్తావా చంద్రబాబు గారికి? ఏది సాక్ష్యాలే లేవు, ప్రైమా ఫేస్ కూడా సరిగలేదు.